ముందుగా మీరు మీ వెయిట్ చూసుకుంటే హెడ్ వెయిట్ ఎంత ఉంటుందో ఎంటర్ చేసిన తర్వాత అదర్ టైమ్స్ పైన మీ వెయిట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది సార్ దానికి వెయిట్ ఇప్పుడు వెయిట్ మెషినరీ పైన 27 kgs 0.5 grams ఉంటుంది సార్. ఇట్లా మిగతా అదర్ ట్రైనింగ్స్ పైన మీ వెయిట్ ఎంత ఉంటుంది సార్. ఎక్కువ వెయిట్ అంటే సన్ పైన ఉంటుంది సార్. సన్ పైన గ్రావిటీ ఎక్కువ ఉండడం కారణంగా మీ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. దాని తర్వాత లోయెస్ట్ వెయిట్ వచ్చేసి ప్లూటో పైన ఉంటుంది సార్. గ్రావిటీ తక్కువ ఉంటుంది, డిస్టెన్స్ కూడా చాలా దూరం ఉంటుంది కాబట్టి మీ వెయిట్ జస్ట్ 4 kgs ఉంటుంది సార్. ఇప్పుడు మీరు మీ ఫ్రంట్ తీసుకోండి, వెయిట్ ఈ టీవీలో అన్ని క్లాసులు సప్లై చేశారు, అన్ని క్లాసులు ఉన్నాయి. మనం సిస్టమ్ కనెక్ట్ చేసి వాడుతున్నాం. గ్రావిటీ డిస్టెన్స్ కూడా దూరం ఉంది ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ ప్రెజర్ పెట్టినప్పుడు ఇట్లా ప్రెజర్ పెడితే ఇక్కడ ఇట్లా మనం ప్రెజర్ చేసినప్పుడు ఇవే చాలా పెడతాం. దాంట్లో సేవ్ అవుతుంది. My project name is rainwater harvesting and water purification. My project is a practical solution to rainwater harvesting, water scarcity, rainwater harvesting and water purification. Now I will show it how to work. It collects rainwater from rooftops safely in a tank and stores it there safely. and charcoal cotton. Yes. And mix that. Yes. Cotton కూడా cotton తీట ఫిల్టరేషన్ ప్యూరిఫికేషన్ వాటర్ ప్యూరిఫికేషన్ సెడిమెంట్స్ అంటే ఒక చోట చేరుతాయి. ఇది ప్యూర్ వాటర్. ఈ వాటర్ మనము ప్లాంట్ వాటర్ కొత్త హెవీ రైన్ వాటర్ అంతా స్టోరేజ్ చేసుకుంటాం. చేయడం వల్ల నీకు భూమి అట్లా సమ్మర్ వచ్చినప్పుడు నీరు పడుతుంది. రెయిన్లో మన ఏపీలో కూడా చాలా మంది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సిస్టమ్. మెయిన్ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళు రెయిన్ సీజన్ వచ్చేవన్నీ స్టోరేజ్ చేసుకుంటారు. చూసుకున్న గ్రౌండ్ వాటర్కి అయితే ఇది గ్రౌండ్ వాటర్ పెట్టుకోవచ్చు. గార్డెన్ ఫీల్డ్లో అయితే వాళ్ళకి బోర్ పికప్ అయిపోయింది. చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మనమంతా చాలా రాయలసీమ అంటేనే గుడ్ మై గుడ్ ప్రాజెక్ట్. అందరికీ ఇవన్నీ మిషన్ అందరికీ భయపడద్దు హర్ష. Launch date 14 July 2023. Landed successfully landed 23 August 2023. The lander name is Chandrayaan-3 Express. అక్కడ ల్యాండ్ అయింది. ఓకే, అక్కడ దాని స్పేస్ నేమ్ ఏంటి? ఎక్కడ దిగే స్టేషన్ ప్లేస్ పంపించింది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. అక్కడ ఎక్కడ ల్యాండ్ అయింది? ఫోన్ పైన కొత్తపేట రామ్నగర్ ఇక్కడ మూన్ సౌత్ పోల్ మీద పర్టికులర్ దాంట్లో నేమ్ కూడా ఇస్తారు. Welcome to our school sector program, and the title of the project is air pollution. He is the leader of the project, Omkar. My name is Raj.
పూర్వంలో ఇది గాలిని దైవంగా పూజించి దాన్ని భద్రతగా చూసుకుంటాం. కానీ ఇప్పుడు కొన్ని అసమానక ఉత్పత్తుల వల్ల కెమికల్స్ అవి తయారవడంతో గాలిని గాలిపై ఆధారపడ్డ జీవులను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని నిర్మూలించాలంటే దాని నుంచి వచ్చే వ్యర్థాలను పడేయడానికి సపరేట్ ఇది దాని గురించి చెప్పినారు సార్. ఫస్ట్ డాట్ అనేది చెప్పినారు సార్. దాన్ని ఇండివిజువల్ అవి చచ్చిపోవు బతకవు ఎట్లుండాలో అట్లే ఉంటాయి. దాంట్లో నుంచి ఈయన ప్రపోజ్ చేస్తాం జేజే ఈయన వాటర్ మిలన్ ఎగ్జాంపుల్. వాటర్ మిలన్లో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని చెప్పినారు. పాజిటివ్ ఛార్జ్ అంటే పల్పు సార్, అంటే గుజ్జు అంటారు. దాన్ని పాజిటివ్ ఛార్జ్ అంటారు. పాజిటివ్ ఛార్జ్కి ప్రోటాన్స్ అని పేరు పెట్టినారు. దాంతోపాటు సీడ్స్, ఇది సీడ్స్ ఉంటాయి. దాంట్లోని ఎలక్ట్రాన్స్ అంటే మైనస్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఈయన చేసిన తప్పు ఏంటంటే దీంట్లో అవన్నీ కలిసి ఉంటాయి, అతుక్కుంటుంటాయి అని చెప్పి తప్పు చెప్పారు. దాన్ని ఈయన ఫ్యూచర్ కూడా గోల్డ్ ఫాయిల్ని దిక్కుగా అంటే 1000 ఆటమ్స్ ఉండేలాగా వేసుకొని దాని మీద ఆల్ఫారే పంపిస్తాం. ఆల్ఫారే అంటే హీలియంలో నుంచి నెగిటివ్ ఛార్జ్ తీసేసి పాజిటివ్ ఛార్జ్ దాన్ని డబుల్లీ ఛార్జ్ అంటారు. దాన్ని లెడ్ బాక్స్లో నుంచి ఇది సింగిల్ లైన్స్ లాగా పంపించినారు. పంపించింటే సగానికి సగం వెనక్కి వెళ్ళిపోయినా కొన్ని రీబౌండ్ అయినాయి, సైడ్కి వచ్చేసినవి కొన్ని మధ్యలో దానికి దగ్గర డైరెక్ట్ వచ్చేసారు. ఆయన న్యూక్లియస్ అని చెప్పి కనిపెట్టినారు. అంటే దాంట్లో మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూక్లియస్ అని చెప్పి కనిపెట్టినారు. ఈయన చేసిన సరిపోయిందంటే ఎలక్ట్రాన్స్ ఉంటేనే తిరుగుతుండే అన్నారు. దాన్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఎనర్జీ లెవెల్స్ చెప్పలేదు. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ చేసి నెగిటివ్లీ చార్జ్ పార్టికల్స్, ప్రోటాన్స్ పాజిటివ్లీ చార్జ్ పార్టికల్స్, న్యూట్రాన్స్ దానికి చార్జ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వచ్చేసి జేజే థామ్సన్ ప్రపోజ్ చేస్తారు. ప్రోటాన్స్ వచ్చేసి రూథర్ఫోర్డ్, న్యూట్రాన్స్ జే చార్జ్ అనే అతను ప్రపోజ్ చేస్తారు. ఇవి స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. షెల్స్ స్టేషనరీ ఆర్బిట్స్ ఫిక్స్డ్ సెల్స్ అంటారు. దీనికి కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక షెల్ కెపాసిటీ కనుక్కోవాలంటే అది ఒకటి తీసుకుంటారు, దాని గెయినింగ్ ఉంటుంది, దాని బ్యాలెన్స్ 1. ఒకవేళ 3 ఉందనుకోండి అంటే 5 తక్కువ, అప్పుడు 5 తక్కువ అంటే లీడ్ కంటే చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇచ్చేస్తాం సార్. 3 ఇచ్చేస్తాం సార్. అప్పుడు దాన్ని లూజింగ్ అంటారు సార్. ఓకే పెరిస్కోప్ నాకు ఒక విషయం ఓకే రెండు మిర్రర్స్ ఇక్కడ మిర్రర్ ఇక్కడ ఉంది లోపల. ఈ 45 డిగ్రీస్ ఒక మిర్రర్ పెట్టినారు. ఈ 45 డిగ్రీస్ ఈ రెండు మిర్రర్స్ ఇక్కడ ఉన్నది ఇదే యాంగిల్ 45 ఇక్కడ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ దీంట్లో పెట్టారు. సో ఇప్పుడు అదే అంటే మామూలుగా ఎక్కడ వాడతారంటే ఆర్మీ వాళ్ళు ఫ్రెంచెస్ లోపల కింద నుంచి పైన ఉందో చూడడానికి, లేదా సబ్మరీన్స్ పైన మనం సార్ ఎనర్జీ అండ్ ఏదైనా ఎనర్జీ అది ఇప్పుడు సెన్సార్ మూవ్ చేసినప్పుడు లైట్ అంటే సూర్యుడు ఉన్నప్పుడు లైట్ రోడ్లలో చాలా అంటే మనిషిలో ఉండే ఆన్ ఆఫ్ చేయడం లేకుండా పగలైతే ఆఫ్ పెట్టడం వచ్చి ఇక్కడ పడితే నానే ఆటోమేటిక్ అవి పొద్దున్నే పుట్లా కొన్ని ఆన్లోనే పవర్ వేవ్ కాకుండా ఇది నైట్ అయితే ఆన్ అయ్యేలాగా మార్నింగ్ అయితే ఆఫ్ లైట్ అది చీకటి అయినప్పుడు అది ముగ్గు వస్తే దానికి క్లోజ్ డోర్ అంటే మనకి డార్క్ తగ్గించడానికి వేస్టేజ్ చేయండి. లైక్ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి
అలానే కాదు మీ ఇంటికే కాదు సొసైటీ కూడా అలా This is my project, sir. My name is Diksha Kumar, sir. I am studying in second year, sir. My project title is water level indicator, sir. Aim of the project is to conserve the water, sir. Material required is water motor, tank, switch, buzzer, batteries, and some items, sir. The water level indicator is an electronic device used to detect and indicate the water levels in a tank or container. It helps prevents overflow water and dry running of water. This project is very useful in homes, industries, and agricultural water due to the presence of water, sir. When a water reaches a certain height, the complete circuit because you indicate the water levels in a tank. When a tank the full tank becomes the full and 50% లైట్ ట్యాంక్ నిండా 50% వరకు నిండా ఇంకొక లైట్ లేదు 75% ఇంకో లైట్ 100 మనం పే చేస్తున్న పైపు తీసుకుంటాం పైపు పెట్టుకుంటున్నాము లేదా వాటర్ అయితే my school name is SPCS Imperial Boys High School, sir. SPCS means Sri Pinnu Chandra University in Dharmavaram, Kottapeta. అదో మిత్రమా ఈరోజు నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సివి రామానుజన్ శ్రీమతి సివి రామానుజన్ ఎఫెక్ట్ కారణంగా నేను ఈ మధ్యకాలంలో నా ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే విద్యుత్ ఆదా చేసే ఆటోమేటిక్ వ్యవస్థ. నా ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఇలా ఆటోమేటిక్గా అలా ఎంత దూరం వెళ్తే రేడియస్ పెంచుకోవచ్చు సెన్సార్ ఇక్కడ ఉండాలి ఇలా ఇది ఎంత దూరం అని అన్న రేడియస్ పెంచుకుంటే ఇది దీనికి ఆ రేడియస్ ఎంత వస్తే అంత ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ వరకే ఉంది రేడియస్ అంతే కదా అంతే కదా మనకి అది ఆడాలి చూపినాను సార్ అంటే దొంగతనం జరిగినప్పుడు అట్లా ఎవరైనా టచ్ చేసిన సౌండ్ వచ్చి తెలిసిపోతుంది వీక్ వస్తుంది లేదు మేడం ఏం కాలే నిహాస్ ఎవరు చైతన్య ప్రాజెక్ట్ ఏంటంటే పైలట్కి మీటింగ్ కానీ ల్యాండ్ మళ్ళీ అవ్వట్లేదు నేను ఓన్లీ పక్కన సైన్స్ ఏరియాలో ఏంటో చెప్పాను కాదు నువ్వు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని ప్రాజెక్ట్ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే చైతన్య ఆల్ ది బెస్ట్ అభిన్ సార్ అక్కడికి కనిపిస్తాను తెచ్చుకున్న దానివల్ల మళ్ళీ మనం అట్లా అవార్డు కాకుండా
మీకు ఎక్కేటప్పుడు చెత్త ఉంటుంది మీరు ఇక్కడ 4 పెట్టుకొని క్లీన్ చేయండి ఫస్ట్ మేము ఎక్కేటప్పుడు చెత్త ఎంత చెత్త ఉందంటే అది చిన్నగా శాండ్ ఇవి డస్ట్ పడుతుంది ఫస్ట్ మనం ఇక్కడ క్లీన్ చేసుకుంటే క్లాస్ రూమ్స్ ఇవి తర్వాత మళ్ళీ సొసైటీ క్లీన్ చేయాలి ఇవి తక్కువే కదా కాస్ట్ ఇవి ఎంత అయితే మనం ఇది ఇళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు సోలార్ ప్యానల్స్ లాగా పెట్టుకోవాలి ప్యాన్స్ రెడీ చేసుకొని చేసుకోవాలి ప్రాజెక్ట్ ఓకే అందరూ వేరే కోట్లకు పోతారు సోలార్ సిస్టమ్ ఓకే కాన్సెప్ట్ చెప్పేసి దీనివల్ల మనం పవర్ జనరేట్ చేయొచ్చు పవర్ ఉత్పత్తి చేయొచ్చు ఇప్పుడు పవర్ ఉత్పత్తి చేయడానికి ఇలా ఇది వీల్ ద్వారా చేయొచ్చు వాళ్ళు చూపించేలాగా విండ్ పవర్ చేయొచ్చు మన ప్యానెల్స్ లాగా సోలార్ పవర్ చేయొచ్చు సోలార్ పవర్ ఎవరు చేయలేదు గెట్ సోలార్ పవర్ చేయొచ్చు ఇంకా మనం సైన్స్ డే ఎందుకు చేసుకుంటున్నాం పరిచయం చేసిన ఫిబ్రవరి 28, 1928 సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ మనకు భౌతిక శాస్త్రంలో సట్టి రామన్ గారు చేసిన కృషి ఫలితంగా అది ప్రపంచానికి పరిచయం అయింది దాన్ని ఆ రోజు ఆవిష్కృతం చేసిన రోజు కాబట్టి అక్కడ భారతదేశ ప్రభుత్వం 1987 నుంచి దాన్ని ఒక సైన్స్ డేగా గుర్తించడం జరిగింది కరెక్టా ఇప్పుడు మీరు భౌతిక చేయడం చాలా సంతోషం ఇవన్నీ మీరు సొంతంగా చేశారని చెప్పి మేడం వాళ్ళందరూ చెప్తున్నారు మిమ్మల్ని చాలా గొప్పగా ప్రైజ్ చేస్తున్నారు మా ఇంటి లేకుండా పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే ఓన్ ఇన్నోవేటివ్తో ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేశారని మీరు ఏవైతే డెమోగా చూపించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు రియల్ లైఫ్లో కనుక కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగితే మీరు ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఒకరు అవుతారని చెప్పేసి నేను ఈరోజు మీ అందరికీ బలంగా ఇస్తున్నాను పీజో ఎలక్ట్రిక్ అనే ద్వారా నేనే చూడడం ఫస్ట్ టైం ఇది ఏ విధంగా అంటే మనం నడుస్తుంటే లైట్స్ అనేది మనకు ఆన్ అవుతాయి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఉన్నది దాకా సార్ వాళ్ళు చెప్పారు ఆ టెక్నాలజీని మన ఇండియాలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా తీసుకెళ్లే శక్తి ఒక దగ్గర ఉందంటే మీరే దీన్ని మీరు ఏదో ఈరోజు అయిపోయింది సైన్స్ అయిపోయింది పోయినా బాగా చేసినా హ్యాపీ అనేది కాదు దీన్ని మీరు ఇంకా దీన్ని ఫోకస్ చేయగలిగితే మీరు ఒక పర్సనల్ ప్రాజెక్టుగా మీరు దీన్ని కనుక ఆలోచించి దీని మీద మీరు దాని మీద మీరు పరిశోధనలు జరపగలిగితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు దాంట్లో మీరు నో డౌట్ ఇందాక మనం అక్కడ ఫ్లైట్ ప్రమాదాన్ని నిర్వహించడం ఎలా అంటే మనం ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు పైలట్కి సిగ్నల్ వచ్చి ఆ ప్యాసింజర్ క్యాబిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎయిర్ బెలూన్స్ ద్వారా మనము వాటర్ మీద కానీ లేకపోతే ల్యాండ్ మీద కానీ సేఫ్ అయ్యి ప్రయాణికులందరినీ కాపాడేది ఒక టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీ ఈరోజు అవసరం ఎందుకంటే మనం మీరు చూశారు అమరావతిలో జరిగిన విమాన ప్రమాదంలో 200 మంది వైద్యులు చనిపోవడం జరిగింది కరెక్టా వాళ్ళందరూ కూడా లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కదా కాబట్టి అలాంటి ప్రమాదాలు నివారించాలనేది కూడా ఆ ప్రాజెక్ట్ మీరు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్ట్ మీద మీరు ఇనిషియేటివ్గా తీసుకొని
కష్టపడి అంటే తక్కువ రేట్లో మీరు చెప్ప ఆ రోజు చెప్ప ఈరోజు కరెక్టా? మీరు హీరోలు అవ్వాలన్నా జీరోలు అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంది. టైం మీరు వేస్ట్ చేయకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీద మీరు ఏదైతే ఉందో టైం ఇచ్చేయగలిగితే మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ సైడ్ డీరేషన్స్ అంటే మనం ఎంజాయ్మెంట్ అంటున్నాం కానీ ఇది నాట్ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అది దాంట్లో మనం మంచి తీసుకుంటే ఇలాంటి ఇంకా మనకు దానికి యూట్యూబ్ అనేది ఎంతమంది ఇలాంటి హ్యాపీ సైన్స్ డే. జూనియర్ సివి రామన్ హ్యాపీ సైన్స్ డే. అంటే మీరు భౌతిక శాస్త్రంలో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడడానికి ఎంతో క్రేజీ. మీరు ఇవన్నీ మీ రియల్ లైఫ్లో అవలంబిస్తారా? ఈ ప్రాజెక్ట్ మీ రియల్ లైఫ్లో చేసి సక్సెస్ అవుతారా? మీరు సక్సెస్ చేయగలిగితే వందల వేల కోట్లకు మీరు అధిపతులు అవుతారు. ఓకే, ఇందులో కూలర్ మన ఇంట్లో వాడే కూలర్ కార్తీక్ అండ్ సాయి తేజ అండ్ హేమంత్ అండ్ ముద్దుకృష్ణ క్యాండీ బిల్డింగ్. అదే కదా మనం డబ్బులు పెడితే మన కాయలు వేస్తే మనకు కావాల్సిన వస్తాయి. క్యాండీస్, చాక్లెట్స్. మనకి ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎయిర్పోర్ట్స్లో, ఫారిన్ కంట్రీస్లో ఈ క్యాండీ బిల్డింగ్ ధర్మవరం మారుమూల ప్రాంతానికి కూడా కావాలి. ఆలోచిస్తున్నాం ఫోటో సింథసిస్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ సినిమాలో లాగా క్రియేషన్ సైన్స్లో. ఓ గుడ్. ఈ పేరు విక్రమ్ ఏమయ్యా ఎంత టాలెంట్ ఉంటారు. రామ్ చరణ్ బాయ్స్ స్కూల్, ఇది మన స్కూలు గార్డెన్, అట్మాస్ఫియర్, ఇదంతా భవిష్యత్తులో మంచి స్కూల్స్ అంటే ప్రైవేట్ కాదు గవర్నమెంట్ స్కూల్స్లో నిర్మాణంలో నీ పాత్ర పోషించాలి. అది చూస్తాను. వాటర్ ప్యూరిఫైర్ జశ్వంత్ అండ్ చరణ్ తేజ. వాటర్ ప్యూరిఫైర్ మన ఇళ్ళలో వాడే వాటర్ ఆ బ్యాడ్ లేకపోకుండా ఇవి రియల్ లైఫ్లో చేసే ప్రాజెక్ట్స్. గుడ్ మా. అండ్ కార్తీక్ అండ్ అఖిల్ హౌస్, మన ఇంటి నిర్మాణం, సివిల్ ఇంజనీర్. ఓకే, చాలా బ్రాండ్ ఉంది. దాని మీద ఇంకా ఇన్నోవేటివ్గా కొత్తగా వాటర్ ప్యూరిఫైర్, వాటర్ ఫిల్టర్, శానిటరీ. ఈ వాటర్ మనము గార్డెన్లోకి, తర్వాత వాడడానికి, తర్వాత ప్రోటీన్ ఇవన్నీ వాటిని మన ఇంట్లో. ఓకే, కొంచెం పెద్ద తర్వాత పత్రికలు ఇంకా దీనికి బెటర్ టెక్నాలజీ కనుక్కోవాలి. వెయిట్ చేస్తావా? అది సరే ఇలాగా గ్యాస్ ఉంటుంది. అండ్ బ్లడ్ సప్లై ఫర్ హార్ట్ చాలా అవసరం. రోజులో డాక్టర్ చాణక్య చంద్రయాన్
ఓకే అన్న నీ పేరు సార్ మనం రెగ్యులర్గా ఇవి బిల్డింగ్ కట్టే దగ్గర పెద్ద పెద్ద మనకు 15 టవర్లు 20 టవర్ల దగ్గర ఇదే వాడేది ఓకేనా వాటర్తో నడిపే హైడ్రాలిక్ చెట్టు హైడ్రాలిక్ లిఫ్ట్ చాలా పెట్టేసారు వాటర్ కమల్ కార్డు మనం కూడా తెలుసు అంటాం అది కూడా ఈ సిటీ బస్ని తక్కువ మార్క్స్ పెడితే మ్యాథ్స్ అయితే లేదు. మరి వేరే దానికి పెట్టినా అది ఇంకా రాదు ఏం కొత్త ఇంకా రియల్ లైఫ్లో కూడా ఇటువంటి మంచి డిస్పెన్సర్ సొసైటీకి అందజేయాలి మారుతి సాయి ఆర్పి మారుతి సాయి సిస్టమ్ మోడల్ గుడ్ సిస్టమ్ అక్కడ నుంచి అక్కడ అన్ని ఫుడ్ అయిపోయి కావాల్సిన శక్తి తీసుకొని వేస్ట్ అంతా బయట నేను మారుతి సాయి గుడ్ నాన్న బ్లేడ్ పెట్టినా బ్లేడ్ అక్కడ సెన్సార్ ఉంటుంది సెన్సార్ థియేటర్స్లో